నేను ఇందాక స్టూడియో లోపలికి వస్తూ ఉంటే నాకు ఒక మాట వినిపించింది సార్. ఎస్సీ సంక్షేమానికి ఎంత ఇచ్చారు, ద్రోహం చేశారని అన్నారు. ఎస్సీ సంక్షేమానికి వాళ్ళు ఇచ్చింది 20,005 కోట్లు, మేము ఇస్తుంది 20,190 కోట్లు. బీసీ సంక్షేమానికి వాళ్ళ హయాంలో వాళ్ళు ఇచ్చింది 38,605 కోట్లు, మేము ఇప్పుడు ఇస్తుంది 51,120 కోట్లు. మరి ఎస్టీ సంక్షేమానికి చూసుకుంటే వాళ్ళు ఇచ్చింది 6,929, మేము ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు 9,190 కోట్లు. మరి అసలు వాళ్ళ బడ్జెట్ని, వాళ్ళ హయాంలో వాళ్ళ బడ్జెట్ని, ఇప్పుడు కూటమి ప్రవేశపెట్టిన బడ్జెట్ని రెండు పక్కన కంపేర్ చేసుకుని రెండు దాన్ని తగ్గట్టుగా ఏ సమన్యాయం చేసామన్నట్టుగా మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు సూపర్ 6 మాట్లాడితే సూపర్ 6 మాట్లాడతారు, లేదంటే నిరుద్యోగ భృతి అంటారు, ఏదో విద్యార్థుల పక్షాన ఉన్నా అంటారు, అన్నదాతల పక్షాన ఉన్నా అంటారు. మీరు చేసిన విధ్వంసం ఏంటి, మీరు చేస్తున్న పనులేంటి? మీరు ఇవాళ రోజున డిబేట్లలో సురేష్ గారు లాంటి వ్యక్తులు గొంతెత్తి గట్టిగా మాట్లాడుతున్నారు కదా. మీ గళం అసెంబ్లీలో కదా మాట్లాడాల్సింది, మీ గళం అసెంబ్లీలో కదా 11 మంది మాట్లాడాల్సింది. కానీ మీరు ఇవాళ రోజున ఏం చేస్తున్నారు? మీరు చేసిన పాలన ఏంటి? ఇవాళ రోజున ఇదే విషయంలో మేము పథకాలు హామీ చేసామని మేము గట్టిగా చెప్తున్నాము. ఎక్కడైనా ప్రజా వ్యతిరేకత ఉందా? రోడ్డు ఎక్కిన ప్రజలు ఎక్కడైనా దాఖలాలు మీకు కనిపిస్తున్నాయా? ఎక్కడైనా ప్రజలు మేము కూటమిని వ్యతిరేకంగా మాట్లాడిన పక్షం మీకేం కనిపిస్తుందా? మీరు దాని ప్రకారంగా ఏమైనా మాట్లాడండి. మీ నాయకుడు అన్నారు కదా, స్కానింగ్లు చేపించి కూటమికి అపోజిషన్గా పథకాలు అందని పక్షంలో మన స్కానింగ్ చేసి మనకి ఇవ్వమని ఒక ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు కదా, ఇక్కడ మన లోటస్ ఫౌండ్ది. దాని ప్రకారంగా ఎన్ని ఫోన్ కాల్స్ వెళ్ళినాయి కూటమికి వ్యతిరేకంగా? అవన్నీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు బయట పెట్టండి. ఏం సార్ మాట్లాడేదానికి మనం పద్ధతి ప్రకారం ఏమైనా ఉండాలి. మనం ఏదో గొంతెత్తి మాట్లాడితే కాదు, ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టే, మీ పాలన ఎట్లాగ ఉంది కాబట్టే మీకు డబుల్ డిజిట్కి పరిమితం చేశారు. ఇప్పుడు మీరు మాట్లాడేది ప్రజానాయకులుగా ప్రజాపక్షంగా మీరు మాట్లాడబోకండి. అభివృద్ధి వైపు రాష్ట్రం ప్రగతి పథంలో నడుచుకుంటూ వెళ్తుంది. మీరు దానికి ఇప్పుడు కూడా మీరు ఏకీభవించాలి. అంతేగాని మీకు తెలియదా సురేష్ గారు? మీరు ఇంతకుముందు జనసేనలో వర్క్ చేయలేదా? మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు, మీరు జనసేనలో పనిచేయలేదా? మీకు తెలియదా? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిని ఎన్ని మాటలు అన్నారు మీరు? మనిద్దరమే కాదు, మనం చాలాసార్లు మాట్లాడారు. సురేష్ గారు ఆన్సర్ చేస్తారు. సురేష్ గారు 1 minute. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అడ్డంకి కాదు. అభివృద్ధిని పూర్తిగా స్వాగతించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే మీరు అమరావతి నిర్మాణం విషయంలోనే చాలా చెడుగా మాట్లాడిన వ్యక్తులు. మీరు అమరావతి నిర్మాణానికి మేము సానుకూలంగా మేము ఏకీభవిస్తున్నాం ఉన్న వ్యక్తులు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులకు కట్టుబడి ఉంటున్నాం అన్నారు. లేదు సార్, మీదంతా యూటర్న్ రాజకీయాలు హైడ్ చేసుకోవడానికి ప్రజా వ్యతిరేకత ఎక్కడుంది అని నిన్న విద్యార్థి సంఘాలు నారా లోకేష్ గారి ఇంటి ముట్టడికి పిలుపునిస్తే అరెస్టులు చేశారు. నిన్న నడి రోడ్డులో అయ్యా ముఖ్యమంత్రి తనయ్య నారా లోకేష్ అని పాట ద్వారా నిరసనలు వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేకత అంటే మీరు జాబ్ గ్యారెంటీ వదలకుండా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వచ్చింది ఎక్కడో 1-2 సందర్భాలు కాదు. వ్యతిరేకతకి కొలమానం చాలా వేరే ఉందో లేదు సార్. మళ్ళీ వస్తాను సార్. పోయేటట్టుగా విద్యార్థులు బయటకు వచ్చిన దాఖలాలు వాళ్ళ హయాంలో చూసాం. 1-2 సందర్భాలు కాదు, 1-2 సందర్భాలు కాదు. రాష్ట్రం మొత్తం ఎక్కడైనా విద్యార్థి సంఘాలు ఏకీభవించాయి. ఆగండి లక్ష్మీకాంత్ గారు ఆగండి. ఓకే లక్ష్మీకాంత్ గారు ఆగండి. సురేష్ గారు ఆగండి ప్లీజ్. మస్తానరావు గారు క్లోజ్ చేద్దాం, కన్క్లూడ్ చేయండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిఎస్సీ ఏం లేదు, సిపిఎస్ చెప్పారు అదేం లేదు, మధ్య నిషేధం ఏం లేదు. ప్రజలు వాళ్ళని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు కనుక నెరవేరకపోతే ప్రజలు ఇప్పుడు రోడ్ల మీదకి రాకపోవచ్చు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లేకపోతే 2029 ఎన్నికల్లోనూ వాళ్ళ యొక్క తీర్పు, వాళ్ళ ఆయుధాన్ని వాళ్ళు ప్రయోగిస్తారు. అది రాజకీయ పార్టీలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు
ఇప్పుడు ఏదైతే సమస్యలు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయో బడ్జెట్ కేటాయింపులో ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే అసలు గత సంవత్సరంలో బడ్జెట్ ఏ రంగాలు కేటాయించాం, ఎంత మేర ఖర్చు చేసాం అనే విషయాన్ని మాత్రం ఎవరు కూడా రిలీజ్ చేసిన దాఖలాలు లేవు, పరిశీలించిన పరిస్థితి కూడా లేదు. కేవలం అది ఏ బడ్జెట్ ఆ బడ్జెట్ పెరుగుతూ వస్తుంది. మనం 2021లో చూస్తే 2,29,000 కోట్ల రూపాయలు ఉంది రాష్ట్ర బడ్జెట్. ఈరోజు 3,32,000 కోట్ల రూపాయలకి పెరిగింది. అయితే ఈ బడ్జెట్ పెరుగుతున్న దశలో చూసేటట్టయితే ఏ రంగాలకి ఎంతెంత కేటాయించారు, ఆ కేటాయింపులు వాస్తవంలో ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది చూస్తే డొల్లతనం అంతా బయటపడిపోయింది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్ నేను. ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్లో వీళ్ళు ఫ్రీ బస్సుకి సంబంధించి ఒక పథకాన్ని ఆగస్టు నుంచి ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఆ బడ్జెట్లో ఆ ఫ్రీ బస్సు ప్రొవిజన్ ఎక్కడ పెట్టలేదు. అంటే ఏదో ఫండ్స్ని డైవర్ట్ చేసి ఆ 19,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పే చేశారు ఆర్టీసీకి. అంటే అది ఎక్కడ బడ్జెటరీ ప్రొవిజన్ ఉంది? నేను అనేది ఏంటంటే ఏ ప్రభుత్వాలైనా కూడా ఈ అంకెల గారడీతో చేస్తున్నాయి చెప్తే వాస్తవంలో వాళ్ళు ఏదైతే బడ్జెట్లో చెప్తున్నారో ఆ విధమైన ఖర్చులు అయితే జరపట్లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జలజీవన మిషన్ కూడా ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు లాస్ట్ టైం చూస్తే జలజీవన మిషన్ కి సంబంధించి చూస్తే 2,800 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కేటాయించింది. ఆ 2,800 కోట్ల రూపాయల్లో ఎంత మేర ఖర్చు పెట్టారనేది ఇప్పుడు ఎక్కడ మనకు మెన్షన్ చేయట్లేదు. మళ్ళీ ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా పోలవరానికి 6,075 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో కేటాయించారు. మళ్ళీ ఈ ఇయర్ లో 6,150 కోట్లు అంటున్నారు. వీటిలో వాస్తవంలో ఎంత ఖర్చు పెడుతున్నారనే విషయాలు కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దాని మీద ఒక శ్వేతపత్రాన్ని లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో అది ఆ పర్సంటేజ్ చూపిస్తున్నారు. 93% కేటాయింపులు ఖర్చు చేయడం జరిగింది అనేది. అలా కాదు, ప్రజల్ని మోసం చేయకుండా ఉండాలంటే ఎంత మేర అన్నదాత సుఖీభావకి ఎంత ఇచ్చాము, పెన్షన్స్కి ఎంత ఇచ్చాము, దానిలో ఎంత మిగిలిపోయింది, దానిలో లేకపోతే తల్లికి వందనానికి ఎన్ని లక్షల మంది విద్యార్థులకు ఇచ్చాము, ఎంత మేరకు ఇవ్వలేకపోతున్నాం అనే విషయాలు కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ కానీ జనసేనకు సంబంధించి కానీ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఆ 2 పథకాలు నిరుద్యోగ భృతి ఇస్తారా ఎవరా అనే ప్రశ్న ఒకటి సమాధానం చెప్పాలి. మహిళలకు 1,500 రూపాయల నెలకి ఇస్తారా ఎవరా, లేదా ప్రజల్ని కన్విన్స్ చేస్తారా మీరు, లేదా రానున్న కాలంలో అమలు చేసే ప్రయత్నం చేస్తారా? రెండోది, పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి మీరు ఇవ్వటం ప్రారంభిస్తారు? ఇవి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేదంటే ప్రభుత్వంలో కూడా స్పష్టమైన క్లారిటీతో ప్రజలందరికీ, నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ వాళ్ళకి స్పష్టమైన క్లారిటీతో సమాధానం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సరే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాడి వదిలేసింది. ఎందుకంటే ఆ ప్రభుత్వం వాళ్ళ అసెంబ్లీకి రారు, ఆయన ఎప్పుడు కూడా ఆ ప్రతిపక్ష హోదా ఎవరైతే అనేది పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అది సరైన విధానం కాదని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు, బాబు మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి నెలనేయండి, మీకు అధికారం అనేది మీకు ఇచ్చారు ప్రజలు 11 2 అనే తర్వాత వచ్చేవో మీరు అర్థండి అంటే జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రజలకైనా సమాధానం జవాబుదారీతనంతో ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నేను చెప్తాను.